నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ఇప్పుడు ప్రశ్నోత్తరి. కో వా గురుర్యో హి హితోపదేష్టా శిష్యస్తు కో యో గురుభక్త ఏవా కో దీర్ఘరోగో భవ ఏవ సాధో కిం ఔషధం తస్య విచార ఏవ. హి అన్నారు మొదటిలో. కోవా గురుర్యో హి. ఎందుకంటే ముందు శ్లోకంలో మృత్యువు ఏది అనంటే అపయశ అంటే యశస్సు లేకుండా పోవడమే, కీర్తి అనేది లేకుండా పోవడం. మనం ఏం చేయగలను, అది చేయకుండా పోతే కీర్తి లేని వాళ్ళం అవుతాం. అందుకోసమని నేను ఏమి చెయ్యాలనో చెప్పేటువంటి వాడు, హితమును ఉపదేశించేవాడు గురువు. శిష్యుడు అంటే ఎవరంటే గురుభక్త ఏవా. గురుభక్తి, గురుభక్తి. గురువు అంటే ప్రతిదానికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. అంటే శాస్త్రమే ప్రమాణం, శాస్త్రమే నాకు ప్రమాణం. కాబట్టి శాస్త్రమే నాకు ఇప్పుడు గురువు. శాస్త్రం నాకు తెలియదు కాబట్టి శాస్త్రాన్ని
చెప్పేటువంటి మహాత్ముడు గురువు. గురువు చెప్పినది శాస్త్రానికి సరిపోవాలి. శాస్త్రానికి సరిపోకుండా గురువు ఏదైనా చెప్పితే ఆ గురువుని తీసి చిన్నగా వారగా పెట్టవచ్చు. నేను అదే ఇక్కడ వీళ్ళు కొంతమందికి చెప్తున్నా. ఏమంటే వాళ్ళు ఏదో పూజని భగవంతునికి కైంకర్యమని, భగవంతునికి సేవని ఇవి చేస్తేనే కదా భగవంతుడు తృప్తి పడేది అని చెప్తున్నారు. సరే, మీరు చెప్పింది భగవద్గీతలో ఉందా అని నేను అడుగుతున్నా. లేదు అంటే మాకు తెలియదు అది అని అన్నారు. సరే, మీకు ఎవరు చెప్తున్నారో, మీకు ఎవరో చెప్తున్నారుగా, ఇలా చేయుటయే, కైంకర్యము చేయుటయే, లేదా ఇంకొకటి ఏదో చేయుటయే ఇదే నిజమైనదని వాళ్ళు చెప్తున్నారుగా, వాళ్ళని అడుగు. నేను చెప్తున్నాను అడుగు కావాలంటే. నీకు అడిగేదానికి నీకు ఏదన్నా భయముగానో లేదా ఇంకేదో అనిపిస్తే, నేను చెప్తున్నానని చెప్పి ఈ విధంగా కుప్పంలో ఉన్నారు, ఇక్కడ పలానా ఆయన ఈ విధంగా చెప్పాడు, మీరు చెప్తా ఉండేటువంటిది భగవద్గీతలో ఉందా అని అడిగాడు అని అడిగి కనుక్కో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే మన్మనా భవ మద్భక్తో మధ్యాసి మాం నమస్కురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. యత్ కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసి యత్. ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ భగవద్గీతలు చెప్తున్నటువంటివి, భగవంతుణ్ణి సేవించమని చెప్తున్నటువంటివి. నేను చెప్పినాను, వాటిని వెళ్ళి చూసుకో అని నేను వాళ్ళకు కూడా చెప్తున్నా. నా కర్తవ్యం ఏమిటంటే, నా కర్తవ్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట. ఒకరిని మెప్పించుట నా ఉద్దేశం లేదు. ఒకరి మెప్పును పొంది వాళ్ళ కోసమని నేను కొద్దిగా దిగజారుట, లేదా కొంచెం మీకోసమని వేరే వాళ్ళ కోసమను అలా కాకుండా ఇంకొక రకంగా చెప్తానను అవసరం లేదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుట. సూర్యభగవానుడు ప్రకాశిస్తాడు అంతే. సకృద్విభాత సర్వజ్ఞ నోపచార కథంచన. అలాగే శాస్త్రము కూడా ఏది ఉన్నదో, అందులో ఏది చెప్పబడినదో దానిని శంకరాచార్య స్వామి వారు భాష్యము రూపముగా చెప్పారు. మిగిలిన ఆచార్యులు కూడా చెప్పారు కదా, చెప్పారు. తలలో ఒక రకంగా చెప్తారు, మధ్యలో ఒక రకంగా చెప్తారు, చివరిలో ఇంకొక రకంగా చెప్తారు. ఏం పట్టుకోవాలి? సోమవారం ఒక దేవుణ్ణి పూజించాలి, మంగళవారం ఒక దేవుణ్ణి పూజించాలి, బుధవారం ఒక దేవుణ్ణి పూజించాలి, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను పూజించాలి. ఎందుకు? దేవతలనే మీరు సక్రమంగా ఒక్క దేవుడు అనేటువంటి భావనను మీరు చూపించలేనప్పుడు ఇంకా ఆత్మస్వరూపాన్ని మీరేం చూపించగలుగుతారు? వెతుక్కోండి కావాలనుకుంటే, మీకు డౌట్ ఉంటే. ఏ ఆచార్యులు ఏమేమి చెప్పినారు పోయి ఇంటి దగ్గర పోయి సంగటి చేసుకొని కూర్చొని సంగటి తినుకుంటా ఉండేది కాదు. వయసు అయిపోయింది, ఇంతకాలం ఉంటారని చెప్పలేం. ఇప్పుడు కూడా పోయి సంగటి చేసుకొని ఆ సంగటి కోసం కూర్చొని ఆడ కూర్చుంటామని అనుకుంటే మేమేం కర్తలం కాదు. ఎందుకు చెప్తున్నానంటే, సమయం అనేటువంటిది సమయము లేదు. సమయం ఉందా? సమయము లేదు.
అంటారు, నన్ను ఎందుకు పెట్టినాడో ఇంకా, ఎందుకంటే శరీరాన్ని లేపి నడవడం తిరగడం నా నుంచి కాదే, కష్టంగా ఉంది, కానీ ఎందుకో పెట్టినాడు ఇంకా భగవంతుడు. అంటే చూడండి, ఇప్పుడు ఆ శరీరం ఉండాలనే భావన తనకు లేదు ఇప్పుడు, కానీ ఎందుకో ఉంది ఇక్కడ, ఎందుకో ఉంది. ఇప్పుడు నేను దాన్ని అక్కడ చెప్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకుంది? నేనుగా ఉండు, ఆ శరీరం నేను కాదని నువ్వు ఉండు. ఇప్పుడైనా శరీరం నేను కాదని నేనుగా ఉండాను. ఈ శరీరం ఉంటే ఏమి, పోతే ఏమి? ఎందుకంటే ఈ శరీరము నేనని పెంచి పోషించి దానిని బాగా దృఢము చేసి పెట్టినారు కదా. ఇది నా ఇల్లు, ఇది నాది అని కదా పెంచి పోషించి పెట్టినారు. నిన్ననే అడిగాను, ఈ శరీరం గురించి నిన్ను అడిగాం, మీరేమన్నారు? సరే, ఏడు చూడు, దీర్ఘ రోగము ఏమిటి? ఇక్కడ ప్రశ్న, దీర్ఘరోగము ఏమిటి? చూడండి, ఇప్పుడు శిష్యుడు గురుభక్త ఏవాను కదా అని అన్నారు. ఇప్పుడు గురువు చెప్తున్నాడు, గురువుని ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దీర్ఘరోగం ఏమిటి స్వామి? నేను ఎందుకంటే దీర్ఘరోగంగా ఉండానని వీళ్ళు అంటున్నారు, నేను ఈ చిన్న రోగాలన్నీ ఉన్నాయే, ఈ చిన్న రోగాలన్నీ రోగాలా కాదా అంటే దానికి చెప్తున్నాడు, అయ్యా శరీరము నేనా అడుగుతున్నాడు. ఇప్పుడు శరీరము నేనా అంటే, శరీరము నేనైతే ఎప్పుడు ఒక రకంగా ఉండాలి. అది ఉందా? పుట్టక ముందు ఎట్లుందో తెలియదు, పోయిన తర్వాత ఎట్లా ఉంటుందో అది తెలియదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన అంటే, అయ్యా సత్యము కాని దాని గురించి ఎందుకయ్యా నువ్వు దాని గురించి ఆలోచిస్తావు? పరిదేవన, దాని గురించి ఆలోచించుట, దాని గురించి బాధపడుట, దాని గురించి కృంగిపోవుట. దేని గురించి మనం ప్రయత్నం చేయాలండి? ఉన్నదాని గురించా, లేని దాని గురించా? ఉన్నదాని గురించి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శరీరం అనేటువంటిది నిన్నేమనుకున్నాం? శరీరము పుట్టిందా నీకు తెలుసా? నీకు తెలుసా అంటే ఇప్పుడు నా ఆలోచన చేసుకోండి. మళ్ళీ పోయిన తర్వాత నా ఆలోచన చేశారా కొంచెమన్నా? శరీరం పుట్టిందా నాకు తెలుసా? శరీరం పుట్టిందని నాకు అనుభవం లేదు. శరీరం పోతుంది అనుభవం అదన్నా ఉందా? అది లేదు. ఈయన ఇట్లా చెప్తాలేని అనుకుంటే నేనేం చేయలేను. అందుకే అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి దేన్ని పట్టుకొని ఉంటే దాని వైపు పోతుంది మనస్సు, దాంట్లోనే మనస్సు దృఢమవుతుంది. అందువలన దాన్నే పట్టుకుంటున్నామని అనుకో, అప్పుడేమవుతుంది? అది అక్కడే పట్టుకుంటుంది. దుఃఖాలయం అశాశ్వతం, అశాశ్వతమైనటువంటిది దుఃఖమును కలిగించేటువంటిది ఆలయం. ఆలయం అంటే ఉన్నది. నువ్వు
నువ్వు ఇంతవరకు ఏదేదైతే పట్టుకున్నావో ఆ పట్టుకున్నది నీకు దుఃఖాన్ని ఇచ్చిందా, సుఖాన్ని ఇచ్చిందా లెక్కేసుకోండి. సుఖం కూడా ఉండొచ్చు, సుఖం కూడా ఉంటుంది. అది ఎట్లుంటుందంటే అప్పుడప్పుడు అట్లా 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 వచ్చిపోయినట్లుగా ఉంటుంది. జీవితాన్ని ఒకసారి వెనక్కి చూసుకుంటే సుఖము అలలు మాదిరి వచ్చి పోయింది అది. కానీ దుఃఖం మాత్రము నీళ్ల మాదిరి బాగా స్టాండర్డ్గా ఉంది. మన జీవితంలోనే ఉందిగా, అది అనుభవంలో తెలుస్తూ ఉందిగా. కాబట్టి సత్యమును తెలుసుకో అని ఇప్పుడు చెప్తూ ఉంది శాస్త్రం. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తూ ఉంది. నీకు ఏ ప్రపంచము, ఏ జగత్తు నీకు ఏదైతే తెలియబడుతూ ఉందో ఆ జగత్తుకి ఈ శరీరానికి భేదము లేదు. ఈ జగత్తే ఈ శరీరం, ఈ శరీరమే జగత్. కానీ ఇక్కడ ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఈ జగత్తు వేరని, ఈ శరీరం వేరని నీకు భేదభావాన్ని కల్పించి దీంట్లో నిన్ను ఆడిస్తూ ఉన్నది, ఆడిస్తుంది. ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి. దీర్ఘరోగము కహ ఏమిటి అనేది ఒక ప్రశ్న. సరే, ఆ దీర్ఘరోగం ఏదో ముందు గుర్తించాలి కదా, గుర్తించేటట్లుగా కదా చెప్పాలి. నేను ఏదో దానికి సమాధానం చెప్పేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఏంటి? ఓహో ఇదా దీర్ఘరోగం అంటే అని గుర్తించాలా. మళ్ళీ దానికి మందు కూడా ఏమని తెలియాలి. దానికి తర్వాత కిం ఔషధం, దానికి ఔషధం ఏమిటి అది చెప్పాడు. కాబట్టి దీర్ఘరోగం అనేటప్పటికీ మనము ఏదైతే సత్యమని, ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాని వలన సుఖం ఉందా చూసుకోవాలి. దాని వలన సుఖము లేదు, పైగా దాని వలన దుఃఖమును అనుభవిస్తూ ఉన్నాము, దాంట్లోని మునిగి ఉన్నాము. ఎవడైనా సరే దేవేంద్రుడైనా సరే సుఖదుఖాలతోనే కొట్టుమిట్టాడుచున్నాడు. కాబట్టి ఎందుకంటే దాని లక్షణం అది దాని స్వరూపం అది. స్వరూపము లక్షణము అని ఉంటుంది. స్వరూపము, స్వభావము, లక్షణాన్ని మూడు. దేనైనా తెలియాలనంటే వాడి స్వరూపం ఏమిటి, వాడి స్వభావం ఏమిటి, వాడి లక్షణం ఏమిటి, ఈ మూడింటిని తెలిస్తే వాని గురించి కరెక్ట్గా తెలిసినట్టు లెక్క. శాస్త్ర విచారణ అలాగే వస్తుంది. వాడి స్వరూపం ఏమిటి, వాడి స్వభావం ఏమిటి, వాడి లక్షణాలు ఏమిటి, ఈ మూడు తెలిస్తే వాని గురించి పూర్తిగా తెలిసినట్లు. పైకి చూసేదానికి మాత్రము టీవీల్లో కూర్చొని చూస్తుంటే ఆ జబర్దస్త్ ఇంకోటి ఏందో ఉంది, ఎంత సుధీర్ ప్రోగ్రామ్స్ కొన్ని వస్తుంటాయి. దాంట్లో దానికి యాంకర్ చేస్తుంటాడు. దాంట్లో ఆడోళ్ళు ఒక నలుగురు కూర్చొని ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇంకో పక్కన నలుగురు మగవాళ్ళు ఉంటారు. వాళ్ళ అలంకారం ఎట్లుంటుందంటే బ్రహ్మాండంగా అలంకారం చేసుకొని వచ్చింటారు. ఈ మగవాళ్ళు కూడా అలంకారం చేసుకొని వచ్చింటారు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే కైపెక్కిస్తాయి అట్లే మనుషుల్ని. వాళ్ళ రూపం చూస్తే వాళ్ళని అట్లే చూద్దామనిపిస్తుంది. వాళ్ళ మాటలు చూస్తే ఛీ ఇదా రూపము, ఈ రూపానికి సరిపోయే మాటలు ఉన్నాయా ఇక్కడ అని అనిపిస్తుంది. అంటే రూపం చూసేదానికి బాగుంది, మాటలు భావాలు ప్రపంచంలో ముంచేసేటట్లున్నాయి, దుఃఖంలో మునిగిపోయేటట్లున్నాయి. అదే అంటారు వాళ్ళు కూడా, అదే అంటారు.
ఈయన ఒక్కోసారి అంటాడు సుధీర్ కూడా, అమ్మ తల్లి నాకొద్దు నీ ఈ దుఃఖంలో నేను తగులుకోలేను అంటాడు ఒక్కోసారి. అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఈ మాట్లాడు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఏదేదో పొందాలనేటట్లుగా ఏదేదో చేస్తుంటారు. దానివలన వాళ్ళ స్వరూపం చూసేదానికి బాగుంది, స్వభావం వచ్చేటప్పటికే పోయింది. వాళ్ళ లక్షణాలు ఎందుకు వచ్చినావు ఇక్కడికి, వాళ్ళ లక్షణ డబ్బుల కోసం వచ్చినారు. పైగా దానివలన ఆ డబ్బులు రావాలంటే వేరే ఛాన్సెస్ కోసం వాళ్ళు వెతుకులాడుచున్నారు. దానికోసం వాళ్ళు ఈ తపనలన్నీ పడుతున్నారు. కాబట్టి అది దుఃఖమును కలిగించేదే కానీ నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చటలేదు. అక్కడ ఆనంద లేశము ఉన్నది. ఎవడైనా దానిని పట్టుకున్నప్పుడు అక్కడ ఉన్నంతసేపు ఆనందం అని అనిపిస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత వాడి మనస్సు ఆ భావనతో ఉండి చుట్టూ ఉండేదాన్నంతా కూడా ఆ భావనతో చూస్తూ అక్కడ ఇబ్బందులు పడతాడు. వాడు ఆ భావనను కలిగి బయట వచ్చిన తర్వాత కూడా ఆనందంగా ఉండగలిగితే పర్వాలేదు, నీకు కూడా అది మంచిగా చేసిందని మనం చెప్పుకోవచ్చు. సినిమా చూస్తారంటే సినిమా చూసినంతసేపు వీడికి ఎట్లుంటుందంటే ఏముంది అట్లుంది ఇట్లుంది అని అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా అట్లా ఉండాలని అనిపిస్తుంది. బయట వచ్చిన తర్వాత అట్లా ఉండాలని అనుకుంటే ఉండలేవు. కాబట్టి అవి సత్యమైనవి కాదు. అదేవిధంగా ఈ లోకము కూడా సత్యమైనది కాదు. అది తెలుసుకోవాలంటే ముందు నీ శరీరాన్ని గురించి తెలుసుకో. ఎందుకంటే లోకం సత్యమైంది కాదు, ఈ ప్రపంచం సత్యమైంది కాదు అని చెప్తే అది సత్యం కాకుండా ఎట్లా పోతుంది అనేది చాలా కష్టం తెలుసుకోవడానికి. అందుకే శరీరం అనేటువంటిది ప్రపంచమే శరీర రూపంగా నీ దగ్గర ఉందిగా. నీ శరీరాన్ని గురించి విచారణ చెయ్యి, నీ శరీరం గురించి తెలుసుకో. ఏమనుకుంటున్నామంటే ఇది సత్యమని, ఏది ఈ ప్రపంచం సత్యమని, ఈ శరీరము సత్యమని, ఇది ఉంటుందని, దీనితో నేను బాగా అనుభవించాలని, ఉండేంతవరకు బాగుండాలని అనుకుంటున్నాం. ఏమంటే ఒకటి చెప్తానేనండి, మీరు ఎంతకాలం ఉంటారు చెప్పగలరా? చెప్పలేం కదా. కానీ మీ భావన నేను ఉంటాను అని ఉందా లేదా? రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటాను నుంది, ఎంతకాలం ఉంటానో తెలియదు నుంది, ఉందా? అది ఉంది కదా. ఆ ఉంటాను అని ఉందే, అది సత్, తెలివి యొక్క లక్షణం. ఆ తెలివి యొక్క లక్షణము నేను ఉంటాను అని చెప్తా ఉంది. ఈ శరీరము ఈ మనసు లక్షణం ఏమంటే అది ఉండదు, అందుకని ఉంటానో ఉండను అని ఇది చెప్తా ఉంది. ఇది చెప్తా ఉంది, అది చెప్తుంది. రెండు ఉన్నాయి చూడండి అక్కడ. ఏమంటే మీకు తెలుస్తుందా లేదా? ఇప్పుడు తెలుస్తుంది కదా. ఏం తెలుస్తూ ఉంది? ఈడు ఉండేది మాత్రమే తెలుస్తూ ఉంది, అవునా? అంతా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుస్తుందా? తెలీదు. అంతటినీ తెలుసుకునే సామర్థ్యం ఆత్మస్వరూపంది. నేను తెలుసుకోవాలని ఉందా లేదా మీకు? నాకు తెలుస్తూ ఉంది అని కూడా ఉందా లేదా? నాకు తెలుస్తూ ఉంది అనేది ఆత్మలక్షణం. నాకంత తెలియదు అనేది మనస్సు లక్షణం, మనస్సు శరీర లక్షణం. చూసారా? ఏమంటే మీకు అందరికీ ఆనందంగా ఉండాలని ఉందా, దుఃఖంగా ఉండాలని ఉందా? ఆనందంగా ఉండాలని ఉంది కదా. ఆ ఆనందముగా ఉండుట ఆత్మలక్షణం. ఏమ్మా ఎవరు రామ్మా, ఎందుకు అట్లా పోతుంది? ఆనందంగా ఉండుట అనేది ఆత్మలక్షణం. దుఃఖపడుట అనేది మనస్సు లక్షణం. నేను రెండు ఉన్నాయి లేదా? ఇక్కడ రెండు ఇక్కడే ఉన్నాయి. నేను ఉంటాను అనేది ఉంది, మళ్ళీ ఉంటాను ఉండను అని ఉంది. ఉంటాను ఉండను అనేది మనసు లక్షణం, ఉంటాను అనేది ఆత్మ లక్షణం.
నాకు తెలుస్తూ ఉంది అనేది ఆత్మలక్షణం, నాకు తెలియదు అనేది మనసు లక్షణం. నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందం ఇప్పుడు హాయిగా ఉన్నాను అనేది ఆత్మలక్షణం. ఈ ఆనందం ఎంతసేపు ఉంటుందో అనేది మనసు లక్షణం. అక్కడే ఉన్నాయి చూడండి, ఉన్నాయా? నేను ఎప్పుడు ఉండాలి అని ఉంది. ఏమో ఏ క్షణానికి ఏమి జరుగుతుందో అనేది మనస్సు లక్ష్యం. చూడండి, ఇవంతా ఎట్లా ఉండదు. కాబట్టి ఇక్కడ ఇదే ఈ సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉండుట, ఎప్పుడు ఉండేది సత్. తెలుసుకునే లక్షణం చిత్. ఆనందం ఆనందమే. సుఖము ఆనందం కాదండి. సుఖము ఆనందం కాదు. ఆనందం అంటే సహజంగా ఉండుట, శాంతిగా ఉండుట, ప్రసన్నముగా ఉండుట. నీకు సుఖంగా ఉన్నప్పుడు నువ్వు ప్రసన్నంగా ఉంటావా? సుఖముగా ఉండుట అంటే ఏమంటే, ఈ మైసూర్ పాకు వచ్చింది, మైసూర్ పాకు తింటామంటే సుఖంగా ఉంటుంది. నీ ప్రియురాలు వచ్చింది, పక్కలో కూర్చుంటేనే అబ్బా ఏదో ఒక సుఖంగా అనిపిస్తుంది. నీకు ఇష్టమైన కొడుకో కోడలో కూతురో మనవడో మనవరాలు వచ్చి కూర్చుంటే చుట్టూ కోడి పిల్లలు ఉన్నట్లుగా ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఇదంతా సుఖం కాదు. ఎందుకంటే ఆ సుఖములో నీకు ప్రసన్నత అనేది కనిపించదు, ప్రసన్నత ఉండదు. ప్రసన్నత ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రసన్నంగా కన్నా ఉంటే వాళ్ళు ఏమి చేసినా నువ్వు ప్రసన్నంగానే ఉండాల. నువ్వు ఉండలేవు. మనవరాలు పక్క కూర్చునింది, మనవరాలు అడుగుతుంది, నాకేదో కావాలా అని అడుగుతుంది అని అనుకో. తాతయ్య నాకు ఒక హారం కావాలి అని అడుగుతుందని అనుకో. అంతే కదమ్మా, తీసుకుందులే అని అనుకో. ఈ పక్కలో వీడు మనవడు కూర్చొని ఉంటాడు, దానికి హారం తీసిస్తాడు, నా కారు తీసాను అంటాడు. ఎందుకంటే హారము బాగా ఉండేది, కొంచెం ఒక రకంగా ఉండేది తీసుకుంటే 10 పెట్టాల్సి వస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టచ్చు. వీడు వేస్తాంటది ఇప్పుడు కారుకి టెండర్ వేసాడు కదా. వీళ్ళిద్దరే అడిగే లోపల వీళ్ళిద్దరేనా ఉండేదే? ఇంకా ఉండలా, ఇంకా ఇద్దరు, ఒక మనవడు ఒక మనవరాలు ఉంటారు, 4 కొడుకులు ఉంటారు. 4 కొడుకులకి ఒకరికి ఇద్దరు అంటే కూడా 8 మంది ఉంటారు. వాళ్ళిద్దరు లేరు ఇప్పుడు, వీళ్ళిద్దరు అడిగారు. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఈ 2 విషయాలు తెలిసి వాళ్ళు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి, తాతయ్య నాకు కూడా ఒక హారం కావాలా. ఎట్లా ఉంటుంది ఇదంతా? సరే తీసిద్దామని అనుకుంటే అవన్నీ కరెక్ట్గా దొరకవు. సామర్థ్యం ఉంటుంది కానీ దొరకదు. సరే ఒకవేళ చేపించి ఏదో కష్టపడి తీసుకొచ్చినామని అనుకోండి, ఒక ఆమె నచ్చుతుంది, ఇంకొక ఆమె ఏంది ఇది ఇట్లుందే, తప్పులు పడతారు. అప్పుడేమనిపిస్తుంది? ఆనందంగా ఉంటుందా? నువ్వు ఆనందం కోసమే కదా చేసావు, దాంట్లో సుఖం ఉందని కదా చేసావు. ఆ సుఖం ఉంటే వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు నిన్ను ఒక్క మాటలో ఎగరగొట్టేశారు. ఏమీ భయపడేది అంతా? సుఖం వచ్చిందా దాని నుంచి? నువ్వు సుఖం అని అనుకున్నది ఆ సుఖం కూడా లేకుండా పోయి. అందుకే ఇక్కడ ఆనందం అని అంటున్నారు. ఆనందం అంటే ప్రసన్నత నీ సహజ స్వభావమునందు ఉన్నది అంటే అర్థమవుతుందిగా. ఈ సహజత్వము నా స్వరూపం, అదే ఆత్మస్వరూపం. ఆత్మలక్షణాలే సత్ చిత్ ఆనందం. అవి నా లక్షణాలు, అది నా స్వరూపం. అందుకే ఇక్కడ
నా నామము నేను, నా నామము నేను కదా అంటున్నాను. నా నామం అంటేమే ఈ నామం అని కాదు. పేరు 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 ఏం పేరు? నీ పేరు వేరే ఉంటుంది. పోనీ మీరు చెప్పండి, మీ పేరు మీ దగ్గర ఉందా? మీ పేరు ఎక్కడుంది చెప్పండి? మీ మనస్సులో ఉంది. మీ మనస్సులో మీరేం చేశారంటే నా పేరు ఇది అని పెట్టుకున్నారండి. నా పేరు ఇది అని పెట్టుకున్నారు. ఎక్కడ ఉంది నీ పేరు? ఎక్కడ కానీ చెక్కి లేదు. ఈ ఆశ్రమానికి శ్రీ సుజ్ఞానంద ఆశ్రమం అని ముందర పేరుంది, ఉందా లేదా? ఎవరిని వచ్చి చూస్తే శ్రీ సుజ్ఞానంద ఆశ్రమం అని కనిపిస్తుంది. ఓహో, వాడు అనుకుంటాడు రోడ్డింటికి పోతాంటారు. ఈ ఫంక్షన్ చేసుకునే వాళ్ళు వస్తుంటారు. ఆ రోడ్డింటికి పోతాంటే అన్ని నిలుపుతారు. కార్లో వచ్చి నిలిపి ఎట్లు చూస్తారు వెనక్కి. ఇదే సుజ్ఞానంద ఆశ్రమం, ఇదే రండి పోదామని వస్తూ ఉంటారు. వాళ్ళు కనిపించింది లేదా? ఇప్పుడు సుజ్ఞానంద ఆశ్రమం కనిపించింది, గుర్తించినారు. నిన్ను రామయ్య నీ పేరుని అనుకో, నిన్ను చూసి ఈయన రామయ్య అని గుర్తించేదానికి నీ దగ్గర ఏమన్నా ఉందా? కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను సుబ్బరామయ్యను, చింతరామయ్యని, చిన్న రాముడు, పెద్ద రాముడు, డ్రైవర్ రాముడు, అశోక్ రాముడు ఏంటంటో పెట్టుకున్నారా లేదా పేర్లు? మీ అంతటా మీకు నాది ఈ పేరు అని ఉందా లేదా? ఉందా లేదా అండి? అది అభిమానం. అభిమానమును పెట్టుకున్నారు మీరు. కాబట్టి నువ్వు పేరా? నీ పేరు ఎక్కడుందో చూపించు నాకు. నీ మనస్సులో పెట్టుకొని దానిని తెచ్చి నాకు చూపిస్తే, అయ్యా అది నువ్వు అనుకుంటున్నావు. నీ మనస్సు పెట్టింది కదా అది నువ్వు కాదు. అర్థమవుతుందా? నువ్వు కాకుండా వేరే దాన్ని నేను 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 నువ్వు అనుకుంటున్నావే, అదే రోగము. అదే నేను చెప్పలేదండి, మిమ్మల్ని నేను తిట్టడం లేదు, మీరేమనుకోవద్దండి. దీంట్లో వచ్చింది కదా, కో దీర్ఘ రోగ, అది రోగం. ఇప్పుడు రోగం అది. ఆ రోగం ఎంతకాలం నుంచి ఉందండి? రోగం అంటే ఏమి? జబ్బు అంటే ఏమి? అంటే నువ్వు సహజంగా ఉండకుండా సహజంగా లేకుండా చేసేది కదా జబ్బు. ఏమంటే తలనొప్పి వచ్చిందంటేనే సహజంగా లేకుండా వినావుగా. కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, సహజంగా లేకుండా వినావుగా. వినవలేదు. అంటే నీ సహజత్వాన్ని లేకుండా చేసింది ఈ జబ్బు, దాన్ని రోగం అన్నావు. అందుకే కదా డాక్టర్ దగ్గర విన్నావు. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత మందు ఇచ్చినాడు. మందు తినిన తర్వాత ఏమవుతుంది? జ్వరం వచ్చిన తర్వాత మాత్రలు ఏదో ఇచ్చాడు, ఇంజక్షన్ వేసాడు. ఆ మాత్రలు తినిన వెంటనే ఒక అర్ధ గంటకంత ఏమవుతుంది? తగ్గుతుందని నీకు ఎట్లా తెలిసింది? ఆ నొప్పి, ఆ బాధ అదంతా ఏమవుతుంది? ఇప్పుడు సహజంగా నీకు తేలికవుతుంది లేదా? నీ సహజత్వానికి, నువ్వు మామూలుగా ఉండే రూపానికి నువ్వు వచ్చినావా లేదా? నువ్వు మామూలుగా ఉండే రూపానికి వచ్చినప్పుడు అమ్మయ్యా ఎట్లుందయ్యా తగ్గింది అంటున్నావు లేదా? దాన్నే రోగము. నీ సహజంగా ఉండే సహజత్వాన్ని సహజంగా ఉండకుండా చేసేది రోగము. ఇప్పుడు దీర్ఘరోగం ఏదైనది కావాలా? మనకు రోగం ఉండాలి లేదా? కండ్లు కనిపించట్లేదు, అందుకే ఈ అద్దాలు పెట్టుకున్నాం. అద్దాలు ఎందుకు పెట్టుకున్నాం? కండ్లకు వచ్చిండే రోగం. ఈ అద్దాలతో ఇప్పుడు సరిపోయింది. ఇంకా పోతే ఇంకొంచెం పెద్దదైతే దానికి ఆపరేషన్ చేస్తే ఆ రోగం కుదురుతుంది. అట్లా ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయో చూద్దాం, వాటిని రేపు చూద్దాం. రేపు చూద్దాం వాటన్నింటిని, ఎందుకంటే టైం అయింది ఇప్పుడు. ఎవరు రాసిండేది? భగవద్గీత శ్లోకాలు రాసింది ఎవరు? ఈ శ్లోకాలు రాసిండేది ఎవరు?
శంకరుల వారు, శంకరాచార్య స్వాముల వారు, శంకరాచార్య స్వాముల వారు ఇవి రాశారంటే వీటన్నింటికి మూలమేదే భగవద్గీత. భగవద్గీతకు మూలమేదే ఉపనిషత్తులు. చూసారా, ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదంలో నుంచి వచ్చినాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకే వాటిని అపౌరుషేయములు అంటారు. అపౌరుషేయం, పురుషుని చేత చెప్పబడినవి కావు. పురుషుని చేత చెప్పబడినవి, రాయబడినవి కావు. ఏమంటే మీ గాలి మీరు తీసుకొని వదులుతున్నారే, మీరు తీసుకొని వదులుతున్నారా? గాలి అండి, గాలి దానంతట అదే కదా వచ్చిపోతుంది. ఇప్పుడు మీరు ప్రాణంతో ఉండారా లేదా ప్రాణం నిన్ను పెట్టిందా? కదా. కానీ నువ్వేమంటున్నావు? నేను ఏమయ్యా, నువ్వు ఉండవు, ప్రాణం పెట్టిందయ్యా. ప్రాణం పెట్టిన భిక్షతో నువ్వు ఉండవు ఇక్కడ కదా. కానీ అట్లా అంటున్నామా? అట్లా అనట్లే. అదే సత్యం. ఇప్పుడు సత్యం తెలుసుకోవడమే. అదే హిరణ్య గర్భుడు. ప్రాణము పెట్టిన భిక్షతో నేను ఈ శరీరం ఉందినంటే హిరణ్య గర్భుడిని గుర్తించినట్లు. అర్థమవుతుందా? ఆ ప్రాణము ఎంత సహజంగా ఉందో అట్లా ఉన్న తత్వాన్ని, సహజమైనటువంటి స్థితిని సహజంగా చెప్పినటువంటివి అవి వేదము, ఉపనిషత్తులు. ఇవి వేదవ్యాసుడు కూడా చెప్పింది కాదు. అవి భగవద్గీతను వేదవ్యాసులు వారు రాశారు. దానికి మూలము వేదం. వేదం అనేటువంటిది అట్లా వచ్చింది. అది నీ శ్వాస వచ్చినట్లుగా అది సహజంగా వచ్చినటువంటిది. సహజంగా వచ్చిందంటే మహర్షులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు అలా ఉంటే వాళ్ళ ప్రమేయము లేకుండా వాళ్ళ నుంచి వచ్చినటువంటివి. అది సహజంగా వచ్చింది. అది అపౌరుషేయం. నువ్వు మాట్లాడినావనుకో, నువ్వు ప్రయత్నంతో చెప్తే అది పౌరుషేయం. ఇప్పుడు నువ్వు శ్లోకాలు చెప్తావు ఇక్కడ, ఏమని నువ్వు అనుకొని చెప్పేటివి పౌరుషేయం. నువ్వు అనుకోకుండా, నీ ప్రమేయము లేకుండా వస్తుందే, అది అపౌరుషేయం. అప్పుడు ఎవరు నీ చేత పలికించినారంటే ఆ భగవంతుడు ఎవరు? తెలివి స్వరూపమే నిన్నట్లా పలికించింది. అది అపౌరుషేయం. సరే, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అదంతా తప్పు, శుద్ధ తప్పు. విడిచిపెట్టు. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం రండి స్వామి, 2 నిమిషాలు కూర్చోండి.